సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ లెజెండరీ ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత అంటే ఫస్ట్ మనం ఎవరి స్పీచ్ లేకుండా Q&Aతో సరిపెడదామా అని ఏదో అనుకున్నాం. కానీ అది పద్ధతిగా ఉండదు. అందరినీ కొద్దిగా మాట్లాడమని తర్వాత Q&Aకి వద్దామా వద్దా మీరు చెప్పండి. Q&Aకి వద్దామా? సో ఇవాళ Q&Aలో మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఈ మధ్య 2-3-4 రోజులుగా మెలుగుతున్నది ఒక క్వశ్చన్ ఉంది. బన్నీవాసు గారు ఎక్కడ ఏమయ్యారు గీతార్ట్స్లు వగైరా వీటిలో. దానికి నేను అంటే మన Q&Aలో అది రాకుండా ఒక క్లారిటీ ఇచ్చేసి మన Q&Aని ఈ సినిమాకి మాత్రం పరిమితం అయ్యేలాగా చూద్దామని నేను ప్రపోజ్ చేస్తూ వాసుదా విద్యాట్రామా లెఫ్ట్కి అది ఇందాక మూర్తిగా లేరా ఊరెళ్ళారా? ఆయన ఏదో రాశారు, ఆయన ఏదో అనుకుని ఏదో రాశారు, దానికి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు నేను. అందుకని గీతా ఆర్ట్స్కి వీళ్ళిద్దరూ 2 కళ్ళు. ఈ గీతా ఆర్ట్స్ నుంచి ఈ మధ్య రాసినవన్నీ ఊహాజనితాలు మాత్రమే. అవి వీళ్ళ ప్రయాణం బ్రహ్మాండంగా సాగుతుంది. నెక్స్ట్ 5 yearsలోనూ చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి గీతా ఆర్ట్స్కి. అది వీళ్ళిద్దరూ నెరవేర్చబోతారు. కనుక ఆ సందేహాలన్నిటికీ నేను తెరదించుతూ మిగతా స్పీచ్కి వెళ్తాను. థ్యాంక్ యూ. 2 కళ్ళు పెద్దగాను నేనే. కానీ అప్పుడు అది అప్పుడప్పుడు కొడతా ఉంటుంది, కన్ను కొడతా ఉంటుంది. తండేల్ సినిమా సీరియస్గా తీస్తున్న ఒక సీరియస్ సినిమాలో అదే స్క్రిప్ట్లో కూర్చున్నప్పుడు విద్యాతోటి సరదాగా బాగా సరదాగా నవ్వుకునే ఒక సినిమా తీస్తే బాగుండేది. ఇప్పుడు మేము రోజు సీరియస్ స్క్రిప్ట్లో కూర్చొని సీరియస్ సినిమా గురించి ఆలోచిస్తూ మంచి లవ్ స్టోరీ తీస్తున్నాం. థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా దాన్ని మంచి పెద్ద హిట్ చేశారు. ఆ తర్వాత అలా అన్నప్పుడు విద్యాతోటి భాను రియాజులకు ఆ విషయం చెప్తే వాళ్ళు ఒక కథ తీసుకుని వచ్చారు. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అది తీసుకొచ్చి కార్తిక్ రాజు గారితో నాకు వినిపించారు. ఆయన 2 hours చెప్తే నేను కింద పడిపోయాను. అంటే నవ్వుతూ ఆయన చెప్పేది అంత బాగా చెప్పాడు. ఆయన తమిళ్లో చాలా బాగా చెప్తారు, నాకు తమిళ్ చాలా బాగా వచ్చు కనుక అది అంత బాగా చెప్పారు. సో ఈ సినిమాలో వీళ్ళిద్దరూ కుర్రోళ్ళు ఇద్దరు కుర్రోళ్ళు కుర్రమని వాళ్ళు కనపడినప్పుడు మామూలుగా డ్యాన్స్ చేశారు మొత్తం. చాలా నవ్వుకుని మీరు ఈ పర్టికులర్గా ఈ సినిమాని సమ్మర్కే రిలీజ్ చేద్దాము అని అనుకున్నాం. ఎందుకంటే సమ్మర్కి జనరల్గా ఫ్యామిలీస్తో సినిమా చూద్దాం, సరదాగా చూద్దాం అని ఈ ఎండలకి ఎయిర్ కండిషన్ థియేటర్లో కాసేపు కూర్చొని చూద్దాం అనుకునడానికి ఈ సమ్మర్కి చాలా సూట్ అయ్యే సినిమా. 9వ తారీఖున మీరు డెఫినెట్గా చాలా బాగా సినిమాని ఎంజాయ్ చేస్తారు. మీకు ఏం కావాలండి? ఇద్దరు గెంతులేసే 2 కుర్రోళ్ళు, సలసల్లాడిపోయే 2 అమ్మాయిలు, మాకు వాళ్ళందరినీ పైన లేపి నుంచోబెట్టడానికి మన చంద్రశేఖర్ గారి మ్యూజిక్ తోటి ఆయన చాలా తక్కువ సినిమాలు చేస్తారు. అందులో ఈ సినిమా ఒప్పుకొని చేయడం ఈజ్ రియలీ గుడ్. అండ్ హూమ్ ఐ ఫర్గాట్, వేల్ రాజు గారు, కరెక్ట్. ఈ సినిమా ఇంత బాగా కనపడడానికి, చాలా రిచ్గా కనపడడానికి ప్రొడక్షన్ వాల్యూస్తో పాటు వాటిలన్నింటినీ కనపడేలా చేసిన మన వేల్ రాజు గారిని కూడా ఇక్కడ నేను తలుచుకోవడం చాలా ముఖ్యం. అందరూ కలిసి ఈ సినిమాని చాలా బాగా మీరు ఎంజాయ్ చేసేలాగా తీశారు. అలా పర్టికులర్గా ఈ సినిమాకి సారథ్యం వహించి ముందుకు తీసుకెళ్ళిన
విద్యకి నేను థ్యాంక్స్ చెప్తే అంత బాగోదు, నా మేనగోడలు. షీ హాజ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ ఫిలిం. వెన్నెల కిషోర్ పెట్టిన కష్టాలకి నేనా సరదాగా అంటున్నాను సార్, ఏదో ఒకటి అనకపోతే రియాక్షన్ రాదు కదా. వెన్నెల కిషోర్ రెడ్డి ప్రత్యేకంగా నాకు ఇష్టం. ఆయన పాత సినిమాలు ఏంటంటే పెట్టి పెట్టి మళ్ళీ చూసుకుంటా ఉంటాను, పర్టికులర్గా దూకుడు. ఇందాక ఈ లుంగి కట్టుకున్న అమ్మాయి, లుంగి సగంగా కట్టుకున్న అమ్మాయి ఏదో అన్నారు. సార్ విద్య గారు యాజ్ ఇట్ ఈస్ స్పెక్స్తో సహా కావాలని చెప్పారంట. స్పెక్స్ కూడా తెచ్చుకున్నా, నేను పెట్టుకోలే, మర్చిపోయాను. మర్చిపోయావా? అంటే లేడీస్ కాక్రోచెస్ అనే ఒక, లేడీస్ కాక్రోచెస్ కదా అనే ఒక డైలాగ్ ఏదో ఉంది. దానికి గబుక్కుని అపార్థం చేసుకుంటారేమో లేడీస్ అని ఒక వివరణ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే మోస్ట్ రెసిలియంట్ క్రీచర్స్ ఒక ఇదేంటంటే కాక్రోచ్. ఎందుకు అంత రెసిలియంట్ అంటున్నా అంటే ఇట్ ఈస్ వెరీ పాపులర్ దట్ అటామిక్ బాంబు పేలినా కూడా బ్రతకగలిగిన అంత రెసిలియన్స్ ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు కాక్రోచెస్ అని ఉంది ఒకటి. అందువల్ల ఆ రెసిలియన్స్ గురించి పర్టికులర్గా చెప్పిన ఆ సందర్భంగా ఉపయోగించాం కనుక దాన్ని గొప్పగా చెప్పిన విషయాన్ని గబుక్కుని కొంతమంది వంకర పడతారేమో, దయచేసి పట్టొద్దు అని చెప్పడానికి. డైలాగ్ మీరే రాసారా సార్? లేదండి అమ్మా, ఆ డైలాగ్ రైటర్ గురించి చెప్పాలమ్మా, చాలా బాగా చేశారు. భాను నందు అనే ఒక ద్వయం ఉంది. వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత నాకు డైలాగ్ వర్షన్ వినిపించడానికి వచ్చారు. కార్తీక్ రాజ్ చెప్పినప్పుడే నాకు ప్లాట్ చాలా నచ్చి, ఆ తర్వాత డైలాగు వర్షన్ వింటుంటే నిజంగా వీళ్ళు ఎంత క్రియేటివ్గా రాస్తారో అని అనిపించింది. పర్టికులర్లీ భాను, ఆయన డైరెక్ట్ కూడా చేస్తున్నారు ఏదో సినిమా అప్పుడు. మాస్ జాతర అనే సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన దీనికి డైలాగులు రాశారు, చాలా బాగా రాశారు. యూ విల్ ఎంజాయ్. ఐ థింక్ సమ్మర్లో ఇది మిమ్మల్ని అందరినీ చాలా కూల్గా ఉంచుద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.